ప్రియమైన యేసుక్రీస్తు ప్రభుని శిలువ శ్రమల ధ్యానమాలిక అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, దేవుని వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడును యుగములకు ఒక్కడే దేవుడై ఉన్న శిలువనాథుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానములు మనకలరకు తోడుగా ఉండాలని నేను కోరుతున్నా. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నా ప్రత్యేకమైన వందన మరణాతలు తెలియపరుస్తున్నానండి. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువను శ్రమలను ధ్యానం చేసే ఈ శ్రేష్టమైనటువంటి దినాలలో ప్రభువారి యొక్క మరి శిలువను గురించి, శ్రమలను గురించి, ఆయన యొక్క బలియాగమును గురించి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి భయంకరమైనటువంటి శ్రమలను గురించి మనము ధ్యానము చేసే దినాలలో క్రైస్తవ లోకములో ఉన్నటువంటి విశ్వాసులు వారి యొక్క హృదయాలు భారముతో వేదనతో మరి నిండిపోతూ ఉండుట మనము ఎరిగిన వారమే ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇంత వేదనను, ఇంత బాధను ఆయన అనుభవించి యజ్ఞపశువుగా శిలువ మీద బలియాగమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ కార్యమును బట్టి లోకమునకు తండ్రి అయిన దేవుడు అనుగ్రహించినటువంటి అనేకమైనటువంటి మేలులను, ఆశీర్వాదాలను గురించి యొక్క యేసుక్రీస్తు ప్రభుని శిలువ శ్రమల ధ్యానమాలికలో మనము ధ్యానము చేస్తున్నాం ప్రియులారా. అందులో మొదటి భాగముగా శిలువ శ్రమలు సంఘ దీవెనలు అనే ఈ యొక్క అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ద్వారా తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశ్యములు మానవాళి ఎడల, అనగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి ఎడల, లోకం ఎడల తండ్రి అయిన దేవుడు కలిగినటువంటి ఆలోచనలను మనం ధ్యానం చేసే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఆయన అనుభవించినటువంటి వేదనంతటి మూలముగా మానవులైనటువంటి వారికి అనేకమైనటువంటి మేలులు, ఆశీర్వాదాలు తండ్రి అయిన దేవుడిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరికొద్ది సమయంలో శిలువను మరి ఆయన శిలువ యాత్రను ప్రారంభించడానికి సిద్ధపడే సమయంలో దానికి ముందటి రోజున జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి 2 వచనములు చదువుతున్నాను. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగాలు మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటన వెనుక లేఖనాలు ఉన్నాయనే విషయం మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి రాకమునుపు అనేక వందల ఏండ్లకు పూర్వమే భక్తులైనటువంటి వారి ద్వారా, ప్రవక్తలైనటువంటి వారి ద్వారా తండ్రిని దేవుడు లేఖనాలను పలికించాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రతి అద్భుతము వెనుక, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి ప్రతి మాట వెనుక, ప్రతి వాక్యము వెనుక, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రతి సూచక క్రియ వెనుక తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశ్యములు మనము చూస్తాం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళికలు మనము చూస్తాం. అయితే ప్రియులారా, మరి యొక్క శిలువను శ్రమను అనుభవించడానికి సిద్ధపడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పాను. అనగా తన యొక్క శిష్యులైనటువంటి వారితో యేసు ప్రభువారు మాట్లాడుతూ 2 దినములకు మనుష్య కుమారుడు సిలువ వేయబడడానికి ఆయనను తీసుకొని వెళతారు అనే విషయం తన శిష్యులైనటువంటి వారికి ముందుగానే తెలియచేయట మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. అదే అధ్యాయములో 17వ వచనం మనం చూడగలిగినప్పుడు, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి
పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. ప్రియమైన వాళ్ళ, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి అడుగుతున్నటువంటి ప్రశ్న, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచాలి? ప్రియమైన వాళ్ళ, యేసుక్రీస్తు ప్రభువారు సిలువను, శ్రమను ఆయన అనుభవించటానికి పూర్వము జరిగినటువంటి ఈ సంఘటనలో సమస్త మానవాళికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రి అయిన దేవుడు ఉంచినటువంటి అద్భుతమైనటువంటి మేలులను మనము గ్రహించుటకు సిద్ధపడాలని కోరుతున్నాను. 26వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తే, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినడి, ఇది నా శరీరం అని చెప్పాను. ప్రియమైన వారు, ఈ మాటలు క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారి జీవితాల్లో అనేక మార్లు వారు విని ఉన్న మాటలే ప్రియులారు. ఎందుకనగా ప్రతి నెలలో కూడా ప్రభరాత్రి భోజన సంస్కారపు విందు అనేది క్రైస్తవుల జీవితాల్లో ఒక భాగముగా ఉంటుంది. క్రీస్తు ప్రభుని యొక్క భక్తులు దేవాలయములలో ఆయనను ఆరాధించచ్చు చేస్తున్నటువంటి ఆ యొక్క క్రమములో పరిశుద్ధ సంస్కార భోజనం అనేది ఒక అంశముగా ఉంటుంది. మనం ఇంకా ముందుకు సాగినప్పుడు 17వ వచనం, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రియమైన వారు, ఈ మాటలు మన జీవితాలలో అనేకమైన సార్లు మనము విని ఉంటాం. ఇక్కడ ప్రభువు పలుకుతూ అంటున్నారు, ఇది నా శరీరము, ఇది నా రక్తము. అంతేకాదు, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్నటువంటి నిబంధన రక్తము. ఏమిటండి ఈ నిబంధన? ఈ మాటల వెనుక తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది? ఈ నిబంధన ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అనే మాట మనం చూస్తాం. మరి ఫుట్ నోట్స్లో మనం చూస్తే కొన్ని ప్రాచీన పత్రులలో క్రొత్త నిబంధన విషయమై అని పాఠాంతరం అని ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము ద్వారా ఈ లోకములో నూతన నిబంధన చేయుచున్నాడు అనే విషయాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ద్వారా తండ్రి అయిన దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే క్రొత్త నిబంధన అని మీరు గమనించాలని కోరుతున్నారు. లూకా సువార్తలో ఈ మాటలు బహుతేటగా వ్రాయబడి ఉంటాయి. ప్రియులారా, ఆ మాటలు కూడా చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనము మనము గమనించినప్పుడు, ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. ప్రియమైన వాళ్ళ, ఈ క్రొత్త నిబంధన అనే మాట మనము గమనించినప్పుడు పరిశుద్ధ లేఖనాలను మనమందరము ఎరిగి ఉన్నవారముగా పరిశుద్ధ గ్రంథము 2 భాగాలుగా వ్రాయబడుట అనేది మనం ఎరిగిన వారమే ప్రియుల. మొదటి భాగమునకు పాత నిబంధన అని, 2వ భాగమునకు క్రొత్త నిబంధన అని పేర్లు ఉండుట మనం ఎరిగిన వారమే. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రి దేవుడు ఎందుకు ఈ క్రొత్త నిబంధనను ఇచ్చి ఉన్నాడు? ఈ క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా మానవాళికి ఎందుకు ఇచ్చి ఉన్నాడు? ఈ పాత నిబంధన ఉండి ఉండగా ఈ క్రొత్త నిబంధన రావలసినటువంటి అవసరం ఏమిటి? ఈ పాత నిబంధనకును ఈ క్రొత్త నిబంధనకును ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసములు ఏమిటి? ఈ పాత నిబంధన విషయములో క్రొత్త నిబంధన విషయములో తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశ్యములు ఏమై ఉన్నవి? పాత నిబంధనకును క్రొత్త నిబంధనకును ప్రధానమైనటువంటి తేడాలు ఏమైనా ఉన్నవా? పరిశుద్ధ లేఖన భాగాలు 2 భాగాలుగా ఎందుకు విభజింపబడి ఉన్నవి? పాత నిబంధనలో యెహోవా దేవుడు తండ్రిగా ఉంటే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడిగా ఉంటే, యెహోవా దేవుని ద్వారా కాకుండా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రి అయిన దేవుడిచ్చినటువంటి ఈ క్రొత్త నిబంధన వెనుక ఉన్నటువంటి సారాంశం ఏమై ఉన్నది? క్రొత్త నిబంధనను తండ్రి అయిన దేవుడు ఏ ఉద్దేశ్యముతో మనకి ఇచ్చుచూ ఉన్నాడు అనే విషయాలు
మనం గమనించినప్పుడు, ఈ శిలువ శ్రమల ధ్యానాలను మనము ధ్యానం చేసే సమయంలో ప్రియులా, తండ్రి అయిన దేవుడు పలికినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మనము జ్ఞాపకము చేసుకునడానికి ప్రయత్నం చేద్దాం. ఈ నూతన నిబంధన గురించి తండ్రి అయిన దేవుడు పలికినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను పరిశుద్ధ లేఖన భాగాల్లోనే దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటే, ఈ లేఖన భాగాలను మనము క్షుణ్ణముగా గ్రహించుటకు సిద్ధపడిన ఎడల, ఈ లేఖన భాగాలను మనము అనుదినము పఠించుటకు సిద్ధపడిన ఎడల, కీర్తనకారుడు అంటాడు, మరి నన్ను శ్రద్ధగా వెతుకువానికి నేను దొరుకుదును అనే మాట మనమందరము ఎరిగిన వారమే ప్రియులా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నూతన నిబంధన, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములతో దేవుడిచ్చినటువంటి నూతన నిబంధన ఏమై ఉన్నదో దాని విషయమై పరిశుద్ధాత్మ తండ్రి పాత నిబంధన కాలంలోనే భక్తులైనటువంటి ద్వారా అనేకమైనటువంటి విషయాలు వ్రాయించి ఉన్నాడు ప్రియులా. ఆ మాటలను మనము జ్ఞాపకం చేసుకునేటప్పుడు, ఆ లేఖనములను మనము మరి ధ్యానము చేయడానికి ఇష్టపడినప్పుడు, నూతన నిబంధన అనేది ఏమైనదో మనము తెలుసుకోవడానికి మనకి మరి అవకాశం ఉంటుంది. చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన వాళ్ళ, మనమందరం అనుకుంటాం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము ద్వారా నూతన నిబంధన తండ్రి అయిన దేవుడు చేస్తే, ఆ నిబంధనల గురించి తండ్రి అయిన దేవుడు ఎక్కడ వ్రాయించాడు, ఎప్పుడు వ్రాయించాడు అంటే, యేసు ప్రభువారు ఈ లోకంలోనికి రాకమునిపే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమును, తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళికలో ఉంచబడినటువంటి ఆ క్రొత్త నిబంధనను గురించినటువంటి మాటలు లేఖనాల భాగాలలో మనము బహుతేటగా చూస్తూ ఉంటాం ప్రియులా. ఇక్కడ మనం చూస్తే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన వాళ్ళ, దినములు సంపూర్తి అయినప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపెను అనే మాట మనము చదువుతాం. అనగా యేసుక్రీస్తు ప్రభువారి లోకములోనికి రావడానికి అవసరమైనటువంటి దినములు సంపూర్తి అయినప్పుడు మాత్రమే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని లోకములోనికి పంపటం మనము చూస్తాం. అయితే ప్రియులారా, ఈ కొత్త నిబంధనల గురించి ఇర్మియా భక్తుడి ద్వారా తండ్రి అయిన దేవుడు పలికినటువంటి మాటలు ఏమిటో మనము ధ్యానము చేద్దాం. ఇక ముందుకు సాగినప్పుడు, అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై, అది అంటే నూతన నిబంధన అని మనం అర్థం చేసుకోవాలి. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ప్రియమైన వాళ్ళ, ఈ మాటలు బహుశ్రేష్టమైనటువంటి మాటలు. ఈ మాటలు తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశ్యములు. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, ఆయన శిలువ ద్వారా, ఆయన రక్తము ద్వారా ఈ లోకమునకు ఇచ్చినటువంటి మాటలు గనుక, బహుశ్రేష్టమైనటువంటి లేఖనాలు గనుక మీరు బహు జాగ్రత్త కలిగి వినాలని కోరుతున్నారు. ఇక్కడ మనం చూస్తే, అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అనగా పాత నిబంధనకును క్రొత్త నిబంధనకును చాలా ప్రస్ఫుటమైనటువంటి తేడా ఉన్నట్లుగా మనము గమనించాలని కోరుతున్నాను ప్రియులా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగము ద్వారా లోకమునకు, సంఘమునకు తండ్రి అయిన దేవుడిచ్చుచున్నటువంటి ఈ నూతన నిబంధన అనేది పాత నిబంధనకు మరి సరిపోయినదిగా ఉండి, పాత నిబంధనకును ఈ నూతన నిబంధనకును ప్రత్యేకమైనటువంటి తేడాలు ఉన్నట్లుగా మనము చూస్తాం. ఆ నూతన నిబంధన ఏమిటో, ఆ కొత్త నిబంధన ఏమిటో మరి దేవుడు అతి విపులముగా ఇక్కడ వ్రాస్తూ అంటున్నాడు. 33వ వచనం, ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను చేయబోవు నిబంధన ఇదే. ప్రియమైన వాళ్ళారా, దేవుడు విస్తరించి మాట్లాడుతూ పలుకుతున్నటువంటి మాటలు గమనిద్దాం. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచదను, వారి హృదయం మీద దాని వ్రాసదను, యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుదమని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. ప్రియమైన వాళ్ళారా, నేను వారికి దేవుడనగుదును, వారు నాకు జనులగుదురు. దేని ద్వారా అండి? క్రొత్త నిబంధన ద్వారా. పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు మనం గమనిస్తే, క్రొత్త నిబంధన ద్వారా తండ్రి అయిన దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అంటే,
నేను వారికి దేవుడనయుందును, వారు నాకు జనులగుదురు. అనగా పాత నిబంధన కాలములో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, కొత్త నిబంధన కాలములో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కొత్త నిబంధనలు తండ్రైన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారాధ మరి ఇచ్చుచు, ఆయన రక్తము ద్వారా ఇచ్చుచు పలుకుతున్నటువంటి మాటలు మనము గమనించాలని కోరుతున్నాం. మనం ఇంకా ముందుకు సాగినప్పుడు, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన వాళ్ళారా, కొత్త నిబంధన అనగానే మనకు జ్ఞాపకము రావాల్సినటువంటి అంశం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం. అయితే అదే కొత్త నిబంధన ద్వారా తండ్రైన దేవుడు ఏమి పలుకుతున్నాడు మనము బహు తేటగా గమనించడానికి ప్రయత్నము చేద్దాం. ప్రియులారా, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. ప్రియమైన వాళ్ళ, పాత నిబంధనకును క్రొత్త నిబంధనకును ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏమిటి అంటే పాత నిబంధన కాలములో దోషములు చేసిన వారికి శిక్ష ఉంది. పాత నిబంధనలో మరి శాపములు ఉన్నాయి. పాత నిబంధనలో మరి పాపము చేసినటువంటి వారికి శిక్ష ఉంది. వారి దోష శిక్ష అనుభవించడానికి ఎవరునూ మధ్యవర్తి లేరు. నూతన నిబంధనలో ప్రభు పలుకుతూ, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను క్షమించి, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసుకొనను గనుక. ప్రియమైన వాళ్ళ, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రిని దేవుడిచ్చినటువంటి ఈ కొత్త నిబంధన ఏమిటో మీరు బహుతేటగా తెలుసుకోవాలి. ఈ శిలువ శ్రమల ధ్యాన దినాలలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా తండ్రిని దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కొత్త నిబంధన వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటో మనం తెలుసుకున్నట్టు ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువారు పలుకుతున్నటువంటి మాట, మరి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. యేసు రక్తము ప్రతి పాపము నుండి అంటే ఎన్ని పాపాలండి? ప్రతి పాపం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయుననే మాట మనం ఎరిగిన వారు. యోహాను భక్తుడు పలుకుతూ అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అనగా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఇవ్వబడినటువంటి కొత్త నిబంధన వెనుక ఉన్నటువంటి తండ్రి దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి అంటే ప్రియమైన వాళ్ళ, మన దోషములను ఆయన క్షమించాలని ఇష్టపడుతున్నాడు. మన పాపములను క్షమించాలని ఇష్టపడుతున్నాడు. మన దోషములను మన పాపములను ఆయన క్షమించడం మాత్రమే కాదు కానీ వాటిని ఇక నెన్నడును నేను జ్ఞాపకము చేసుకొనను అనే మాట మీరు గమనించాలని కోరుతున్నాను. అనగా ప్రియమైన వారలారా, ఎవరైతే నూతన నిబంధనలు యేసు రక్తం వద్దకు వస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల వద్దకు వస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరి విషయంలో దేవుడు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో మీరు గమనించాలని కోరుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నూతన నిబంధన ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటో ఇక్కడ మనం చూస్తే, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నన్నడును జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేని అందరూ నన్ను ఎరుగుదురు. అనగా నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు అనే పలికినటువంటి దేవుడే మరుపులేమి గనులేమి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మారడానికి యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా నూతన నిబంధన చేయుచున్నాడనే విషయాన్ని మీరు గమనిస్తే ప్రియులారా, ఈ నూతన నిబంధన అనేది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పాపములకు క్షమాపణ ఇచ్చి నీ దోషములను క్షమించి తండ్రైన దేవుడి ద్వారా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ దోషములను గాని ఆ పాపములను గాని ఇక నెన్నడును జ్ఞాపకము చేసుకొనను అని పలుకుతున్నట్లుగా మీరు గమనించాలని కోరుతున్నాను. ఎందుకు దేవుడు ఇలాగూ చేశాడు అంటే అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు అనే మాట, ఇదే యెహోవా వాక్కు అనే మాట మనం చదువుకొని ఉన్నాం ప్రియులారా. అనగా ఈ లోకములో మానవులుగా జన్మించినటువంటి ప్రతి మానవుడు ప్రతి విశ్వాసి కూడా తండ్రైన దేవునికి ఎరిగి ఉండాలని, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశ్యమని మీరు గమనించాలి. అందుచేతనే పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా వేరుపరిచి మనకు ఆ కొత్త నిబంధనలోనికి అవకాశము కలిగించాడు, ఆ కొత్త నిబంధనలోనికి ప్రవేశము కలిగించాడు.
ఆ కొత్త నిబంధన ద్వారా మనము దేవుని సన్నిధానము చేయుటకు మరి బహుధైర్యం కలిగి ఉన్నవారమని మనమందరము గమనించాలని కోరుతున్నాను ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు మీరు బహు జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. ఎందుకనగా మరి ఎన్ని ఏండ్ల నుంచో మనము మన పాపముల విషయమై దేవుడు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడనే ఆలోచన మనము కలిగి ఉంటాం. నా పాపములను బట్టి, నా పాప సంబంధమైనటువంటి జీవితమును బట్టి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడేమో అని ఆలోచన చేస్తాం. నా పాప సంబంధమైనటువంటి జీవితమును బట్టి నేను పరలోక రాజ్యమును చేరడానికి అవకాశం లేదు గనుక, నేను ఈ పాప జీవితంలో నుంచి విడుదల పొందలేను గనుక నాకిక పరలోక భాగ్యము ఉన్నదేమో అని ఆలోచన చేస్తాం. పాపములను గురించి ఆలోచన చేసిన ప్రతి సమయంలో మన మనస్సాక్షి మనముని మరి గద్దిస్తూ ఉంటుంది, ఖండిస్తూ ఉంటుంది ప్రియులారా. అయితే దేవుని నూతన నిబంధన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ద్వారా మానవులైనటువంటి వారికి దేవుడిచ్చినటువంటి నూతన నిబంధన, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా విధింపబడినటువంటి ఆ నూతన నిబంధన ఏమైనదో నీవు బహుతేటగా తెలుసుకుంటే గాని దేవుని ఎడల నీవు కలిగినటువంటి దృక్పథము మారదు ప్రియులారా. శిలువ శ్రమల ధ్యానములను ఎన్ని సంవత్సరములు చేసినా, శిలువ శ్రమల ధ్యానములను ఎన్ని మార్లు నీవు ఆచరించినా, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యములను మరి నీవు విస్మరించినప్పుడు, దేవుని యొక్క వాక్యములోని సత్యములను మరి గ్రహించడానికి నీవు ఇష్టపడనప్పుడు వాటి అన్నిటినీ కూడా వృధాగానే నీవు చేస్తావు. అయితే ప్రియులారా, దేవుడు పలుకుతున్నటువంటి మాటను మనము గమనించడానికి, దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకముగా ఒక మాట మాట్లాడడానికి మనకు మనస్సు రాదు. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా మనము బోధించాలి. దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా మనము బోధించినప్పుడు ఆ బోధ విన్నటువంటి ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మ తండ్రి కార్యమును చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా, ఆయన యొక్క శిలువ ద్వారా తండ్రి అయిన దేవుడు ఏమి పలుకుతున్నాడో మనము గమనిద్దాం. ఈ యొక్క శిలువ శ్రమల ధ్యాన దినాలలో మనం అద్భుతమైనటువంటి సత్యాలను తెలుసుకుందాం ప్రియులారా. ఇక్కడ మనం చూస్తే 7వ వచనము, ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. రెండవది ఎలాగొచ్చిందండి? క్రొత్త నిబంధన రావాల్సినటువంటి అవసరం ఏమయ్యున్నది? మనం చూస్తే మొదటి నిబంధనలో లోపం అన్నది అనగా అనేకులైనటువంటి వారు, అల్పులు కానీ గనులు కానీ మరి దేవుని వద్దకు రావడానికి అవకాశం లేకపోయినటువంటి లోపము కలిగినటువంటిది పాత నిబంధనని మీరు గమనించాలి. నూతన నిబంధన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు ఎందుకు ఇచ్చాడో మీరు గమనిస్తే, శిష్యులైనటువంటి వారితోటి ప్రభు పునరుద్ధానుడై లేచిన తరువాత పరలోకమునకే ఎక్కిపోవచ్చు పలికినటువంటి మాట మీరు గమనిస్తే అర్థమవుతుంది ప్రియులారా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మిన వారిని అందరినీ నా శిష్యులనుగా చేయుడని మరి దేవుని వాక్యములో మనం చూస్తాం. అంటే ప్రియులారా, మరి సువార్త అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నూతన నిబంధనలో ప్రారంభమై, సువార్త అనేది యేసుక్రీస్తు ప్రభువారు బోధించుట చేత ఆరంభమై, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ద్వారా మరి అంతమైపోయిందని అనుకుంటాం అందరూ. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ద్వారా సువార్త ఫలింపులోనికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నూతన నిబంధన ద్వారా సర్వలోకమునకు సువార్త ఈరోజు బయలు వెళుతుందంటే అది కేవలము నూతన నిబంధన ద్వారా మాత్రమే, అది కేవలము క్రొత్త నిబంధన ద్వారా మాత్రమే. ఎందుకనగా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అనే మాట మీరు అర్థము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రియులారా, క్రొత్త నిబంధన అనేది దేవుడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో మనము తెలుసుకుంటాం. అది అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12-13 వచనములు చదువుతున్నాను. నేను వారి దోషముల విషయమై దయ కలిగి, ప్రియమైన వారలారా ఈ మాట మీరు గమనించాలి, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎన్నడు అంటే ఇక నీ జీవితంలో నువ్వు ఒకసారి యేసు వద్దకు వచ్చిన తర్వాత, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తర్వాత దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నీవు దేవునిని తెలుసుకున్నావు కాబట్టి, నీవు దేవుని వద్దకు వచ్చావు కాబట్టి, నీవు దేవునితోటి సహవాసము చేస్తున్నావు కాబట్టి, నీవు దేవుని యొక్క రక్షణలోనికి వచ్చావు కాబట్టి నీ పాపములను దయ కలిగి ఉంటాను, నేను నీ పాపముల ఎడల దయలు కలిగి ఉంటాను. అంతేకాదు, నేను వారి దోషముల విషయమై దయ కలిగి
వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎన్నడు. ప్రియమైన వాళ్ళారా, నీవు ఆలోచన చేస్తున్నట్లుగా నా పాప సంబంధమైనటువంటి కార్యములను బట్టి, జీవితమును బట్టి నేను దేవుడికి అయిష్టుడిగా ఉన్నాను. నా జీవితము క్షమాపణకు అర్హత లేనిది. నా కుటుంబము నన్ను వెలివేయుచున్నది. నా సంఘములో నాకు మంచి పేరు లేదు. నా జీవితము దుర్భరమైపోయినది. నేను దేవుడి దగ్గరికి ఎలాగూ రాగలను. కొంతమంది అంటారు, అయ్యా మా జీవితంలో సాతాను సంబంధమైనటువంటి అనేక దురలవాట్లు ఉన్నాయండి. నా జీవితంలో అనేక భయంకరమైనటువంటి పాపములు ఉన్నాయి. వాటన్నిటినీ మానివేసిన తర్వాత నేను దేవుడి వద్దకు వస్తాను అంటారు. ప్రియమైన వాళ్ళారా, అది నీ జీవితంలో నీవు చేయలేని పని. ఎందుకనగా ఎప్పుడైతే మొదట నీవు దేవుని వద్దకు వస్తావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి దేవుడని నీవు అంగీకరిస్తావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో బాప్తిస్మము పొందుతావో, అప్పుడు నీ పాపములకు క్షమాపణ వస్తుంది.